డ్రగ్స్ కు బానిసైన డాక్టర్ నమ్రత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు. ఇక సిగ్గుశరం ఉందా అసలు? నువ్వు ఆడామేమైనా ఏమో డాక్టర్వా, మంచివా, ఏంది అసలు? ఏం చదువుకున్నావు? మంది పానాలు కాపాడాల్సినటువంటి డాక్టరే ఈనాడు డ్రగ్స్ కి బానిస అయితే ఇక సమాజానికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? ఎవరు చదువు చెప్పిరు? ఎట్లా డాక్టర్ అయినావు? ఏం కథ నువ్వు అసలు? ఇట్లనా? ఇట్లా తయారవుతారు ఏం రా ఆయన ఆడోళ్ళు? సోయి ఉందా అసలు? ఈ ట్రీట్మెంట్లు కూడా వచ్చిన పేషెంట్లకు కూడా డ్రగ్స్ మీద అవగాహన కల్పిస్తట్టుంది. అంటే డ్రగ్స్ తీసుకోవాలని అవగాహన కల్పించేటటువంటి డాక్టర్లు తయారైనారంటే అర్థం చేసుకోవాలి. ఈనాడు డ్రగ్స్ కి అడిక్షన్ చేసేటటువంటి వాళ్ళకి మోటివేషన్ చేసి డ్రగ్స్ వాడొద్దని చెప్పాల్సినటువంటి డాక్టర్లు ఇట్లా తయారైతే ఎట్లా? ఇట్లా ఎంతో మంది ఉన్నారు డాక్టర్లు. ప్రజలకు వచ్చిన పేషెంట్లను ఖరాబ్ చేసేటటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు. పానాలు కాపాడేటటువంటి వాళ్ళని దేవుళ్ళ లెక్క మొక్కుతారు పేషెంట్లు డాక్టర్లని. కనిపించేటటువంటి దేవుళ్ళలాగా డాక్టర్లు పానాలు కాపాడాలి. వీళ్ళు పానాలు చెడగొట్టేటోళ్ళు వీళ్ళు. వీళ్ళకి బెయిల్ రావద్దు, ఏం రావద్దు, జైలు వేసి అట్లనే పెట్టాలి వీళ్ళని. వీళ్ళతో సమాజానికి చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఈనాడు వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళకి డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యేటటువంటి విధంగా కూడా చేస్తారు వీళ్ళు. మొత్తం షెట్టిట్స్ లెక్కనే తయారవుతారు సిగ్గు లేకుండా. ప్రజలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్ళింది. డ్రగ్స్ కు బానిసగా మారిన సదరు వైద్యురాలు నిషేధిత కోకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో ఆమెను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 53 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం ఇక చెప్తే చరిత్ర పెద్ద ఉంటది కానీ గిసోంటి డాక్టర్ల వల్ల ఈనాడు చూసుకోవచ్చు హైదరాబాద్ కల్చర్ చాలా చెడిపోతుంది. ఈనాడు పబ్బుల దగ్గర, బార్ల దగ్గర కూడా ఈనాడు ఏది పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ మొత్తం రాత్రిపూట ఈ డ్రగ్స్ దందా నడుస్తుంది పబ్బులలో. దయచేసి పోలీస్ అధికారులు మీరు రైడ్స్ చేయాలి. బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే ఆ కూపి మొత్తం తీగలాగితే డొంకత కదిలినట్టు అందరు లిస్ట్ అంతా తీయొచ్చు. చాలా మంది డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు, కొకైన్ కి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి ఈనాడు పోలీస్ యంత్రాంగం బాధ్యత రహితంగా పనిచేయాలి. ఈనాడు బాధ్యతతోని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినారో డ్రగ్స్ నిర్మూలనే మా ధ్యేయం అన్నట్టు మరి ఏ పాట నిర్మూలన చేస్తున్నారో మరి ఏడికెళ్ళి వస్తున్నాయి. ఇక ఇంతమందిని పట్టుకున్నాక డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి అర్థం చేసుకోవాలి. పటిష్టంగా తెలంగాణ రాష్ట్రంలో బందోబస్తు ఉంది, పటిష్టంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నారు. ఏడికెళ్ళి పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా వస్తున్నాయి డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రంలో?